నమస్తే నో ఎట్టున్నారు బాగున్నారా అంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. పాన్ ఇండియన్ మూవీస్ కి బాటలు వేసిన బాహుబలి రికార్డ్స్ ని సైతం చెల్లాచెదురు చేసి పడేసింది. ఇండియన్ సినీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్స్ కి బాటలు వేసింది. నీ ఎవ్వ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. నార్త్ ఇండియన్ మార్కెట్ లో పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉన్నాయి. బాహుబలి సినిమాని కొట్టడానికి ఆ రికార్డ్స్ని బీట్ చేయడానికి బాలీవుడ్ హీరోలు నానా తంటాలు పడ్డారు. అలాంటి రికార్డ్స్ని బాహుబలిని సునాయాసంగా లేపేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్ని సినిమాల రికార్డ్స్ని వరుస పెట్టి లేపేసింది పుష్ప 2. అసలు ఈ ప్రపంచాన్ని బాలీవుడ్ ట్రేడ్ సైతం అంచనా వేయలేకపోయింది. అసలు ఇది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఏళ్ల తరబడి కష్టపడి ఆ రికార్డ్స్ని సెట్ చేసుకుంటే ఒక రీజనల్ హీరో పాన్ ఇండియా మూవీతో వచ్చి అందులోనూ ఒక మాస్ కమర్షియల్ సినిమాతో ఆ రికార్డ్స్ అన్నింటినీ కాల్చి బూడిద చేస్తే ఆ బాధ వర్ణించడం కూడా కష్టం. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరూ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఎప్పుడు చూడని వినని విధంగా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టాడు అల్లు అర్జున్. ఒక సరికొత్త చరిత్రకి నాంది పలికాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ 1800 కోట్లకి పైగా భారీ వసూలని రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాడు. ఒక హిందీ వర్షన్లోనే 800 కోట్లకి పైగా రాబట్టి నార్త్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే పుష్ప 2 మూవీ సక్సెస్ అనేది చాలా విచిత్రంగా ఉంది. ఏ సినిమా అయినా హిట్ అవుతుంది లేదంటే ఫ్లాప్ అవుతుంది. కానీ పుష్ప 2 మూవీ అటు హిట్ అయింది, ఇటు అటర్ ఫ్లాప్ కూడా అయింది. పుష్ప 2 సినిమా భారీ వసూలని రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయింది, అటు మినిమం వసూలు సాధించలేక అటర్ ఫ్లాప్ కూడా అయింది. ఈ సినిమా తమిళనాడులో ఫ్లాప్ అయింది. భారీ అంచనాలతో విడుదలై మొదటి 3 రోజుల్లోనే భారీ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో మాత్రం భారీ లాసెస్ నే మిగిల్చింది. తమిళనాడులో పుష్ప 2 సినిమాకి మొత్తంగా 52 కోట్ల బిజినెస్ జరిగితే ఈ సినిమా లాంగ్ రన్ లో కేవలం 34 కోట్ల 80 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ లెక్కల్లో చూసుకుంటే 80 కోట్లకి పైగానే ఉన్నా కానీ ఓవరాల్ గా బయ్యర్లకి 17 కోట్లకి పైగానే భారీ నష్టాలని మిగిల్చింది. ఇక కేరళలో అయితే మరీ దారుణం. మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి 15 కోట్లకి బిజినెస్ జరిగితే లాంగ్ రన్ లో కేవలం 3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి అట్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల భారీ లాసెస్ నే పెట్టింది, మరికొన్ని చోట్ల అరాకొర కలెక్షన్స్ తో గట్టెక్కింది. వాస్తవానికి పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాకపోతే ఓవర్ గా బిజినెస్ చేయడం వల్ల చాలా చోట్ల లాసెస్ నే తెచ్చిపెట్టింది. ఇక నార్త్ అండ్ ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ నే రాబట్టింది. ఈ విధంగా పుష్ప 2 సినిమా ఒకవైపు అట్టర్ ఫ్లాప్ అయింది, మరోవైపు ఇండస్ట్రీ హిట్ గా నిలబడింది. మరి పుష్ప 2 కలెక్షన్స్ పై, ఆ సినిమా రిజల్ట్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.